హల్లెలూయా. దేవుని వాక్య భాగం తెలియపోదాం. చక్కటి సమయము. దేవుని ఇంటి వల్ల విశ్వాసము కలుగును. దేవుని వాక్యము చాలా ఇంపార్టెంట్ మాట. దేవుని యొక్క మాట వింటుదా మనకు చాలా బలమును శక్తిని పొందుకుంటాం. దేవుని మాటలు మనం విన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క ఆరాధించినప్పుడు, మనం దేవుని స్తుతించినప్పుడు మనం ఏం చేయాలంటే మన నోరును తెరవాలి. దేవుని మరి వాక్యం విన్నప్పుడు నోరు మూసుకోవాలి, చెవులని తెరవాలి. దేవుని స్తోత్రం. ఒక మాట మనం చదువుకుందాం. దేవుని స్తోత్రం కలుగుగాక. మనం ఈరోజు చిన్నగా, మన ఎక్కువ సమయం లేదు కాబట్టి చిన్నగా మన అంశం ఈరోజు పాపము విడిచి రండని దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని స్తోత్రం. యోగ గ్రంథము కొద్ది సమయం యోగ గ్రంథము 36 10 నుంచి 2 వచనాలు చదువుకుందాం. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయన, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములలో క్షేమముగాను తమ సంవత్సరములో సుఖముగాను వెళ్ళగొచ్చుతారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంతమందికి సుఖం కావాలి? సుఖం ఎంతమందికి క్షేమం కావాలి? హల్లెలూయా. చాలా మంది మన సుఖం ఉండాలి, మన కుటుంబంతో క్షేమం ఉండాలి ఆశపడతాం. కానీ మనం క్షేమం ఉండాలంటే, మన కుటుంబంతో, మన పిల్లలతోటి హ్యాపీగా మనం గడపాలంటే మనం ఏం చేయాలంట? ఉపదేశం వినుటకై వారి చెవులని నేను చెప్పాను కదా. దేవుని వాక్యం విన్నప్పుడు, ఆరాధించినప్పుడు నోరు తెరవాలి. వాక్యం విన్నప్పుడు నోరు మూసుకోవాలి, చెవులని తెరవాలి. అలాగే అర్థమైంది నా భాష. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉపదేశం వినుటకై వారి చెవులు పాపము విడిచి రండని వారు వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల. ఎల్లగా మొదట ఏం చేయాలను? ఆలకించాలి. వినుట వల్ల ఏం కలుగుతుంది? అది దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని ద్వారా మనం వారు ఆలకించి ఆయనను సేవించిన వేళ తమ జీవిత కాలమంతయు క్షేమముగాను తమ సంవత్సరమంతయు సుఖముగా దేవుని స్తోత్రం యొక్క పాపం మనం విడిచి రావాలి. దేవుని స్తోత్రం. పాపం మన దగ్గర ఉన్నప్పుడు మన జీవితాన్ని పాపం ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. పాపము ఎంత భయంకరమైన చాలా విషయాలు ఉన్నాయి. కానీ మరి మనకి ఎంత సమయం ఉంటే నేను అంత వాక్యాన్ని తీసుకుపోయినందుకు మరి పరిశుద్ధాత్మని మరిపించరు కాక. చూడండి, అదే కింద జరుగుతుందా? అయినను లోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు కావున వారు యవ్వనమందే మృతిమందుదురు. వారి బ్రతుకు బ్రతుకు వంటి దగును. దేవుని ఇక్కడ చూస్తే అక్కడ మైక్ పెట్టుకు చాలా బాగుంటుంది. తెలుస్తుంది మంచిగా. దేవుని స్తోత్రం కనుక దేవుని ఇక్కడ మనం చూస్తూ ఉంటే 12వ వచనం నుంచి మనం చదవలేదు. 12వ వచనం చదవలేదు. వారు ఆలకించని ఎడల వారు బాణముల చేతను కూలి నశించెదరు. జ్ఞానము లేక దేవుని మాట. దేవుని స్తోత్రం యొక్క వారు ఆలకించని ఎడల ఏమైతారు? బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక బాణముల చేత కూలి పోదు. ఆలకించు దేవుని మాటలు ఆలకించుకోకుండా మన ఇష్టానుసరంగా బతుకుతే మన జీవితం వచ్చేది శాపం వస్తుంది. బాణముల చేత కూడదు. జ్ఞానం లేక ఏమైపోతారు? నశించి పోతారు. 11వ వచనం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. కావున వారు యవ్వనమందే మృతి పొందుతురు.
లోపట అయినను లోపట హృదయపూర్వకమైన భక్తి లేనివారు. ఇది కుదరించుకుంటాం. ఇది చాలా వందనాలు చెబుతారు కానీ కడుపుల్లో కపటం పెట్టుకోరి. వందనాలు చెబుతారు కానీ కపటం కంగళంలో. వందనాలు చెబుతారు కానీ కడుపుల్లో కపటం పెట్టుకొని. కడుపులో కత్తెలు నోట్లోని సక్కర్లు. కడుపులో కత్తెలు నోట్లోని సక్కర్లు. కూర్చుతే గుండెల్లో కనపాలేరు. మంచులురా మంచులురా వినటానికే మీరు సాపువేరురా. మంచులురా మంచులురా వినటానికే మీరు సాపువేరురా. వందనాలు చెబుతారు కానీ కంటల్లో కాపు పెట్టుకొని. వందనాలు చెబుతారు కానీ కడుపులో కపటం పెట్టుకొని. శిష్టరంటూ అక్కడంటూ శిష్టరంటూ అక్కడంటూ కళ్ళతోనే వ్యభిచారం చేస్తూ ఉంటారు. మంచోలురా మంచోలురా వినటానికే మీరు సాపువేరురా. హల్లెలూయా. వందనాలు చెప్తారు కానీ పెట్టుకుంటారు. కడుపులో కపటం పెట్టుకోరు. నోట్ల సంకర్లు గుండెల్లో గుణపాలు. వందనాలు చెప్తారు కానీ కళ్ళలో కామం పెట్టుకోరు. అక్క అంటూ సిస్టర్ అంటూ కళ్ళతోటి విచారం. ఈరోజు నేను స్తోత్రం కలుగుతారు. మనొక గత 15 రోజులు హల్లెలూయా. దేవుడారా మరి దేవుడి మాట లోపడకుండా పాపము మరి మన హృదయం ఉంచుకుంటే మన జీవితాలు పాడైపోతాయి. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడారా అమ్రోను జీవితం ఎలా పాడైంది తెలిసే కదా. అమ్రోను సంవత్సరాల జీవితం. అమ్రోను సొంత చరిత్ర కదా, సొంత చరిత్రనే. మరి ఆమెతో పాపం చేసి జీవితాన్ని పాడేసి అలాగనే సొంత తండ్రి మరి తరవచ్చు అన్న చెప్పి స్తోత్రం కాక. మరి అబ్షలోము మరి ఏంటి ఇప్పుడు మన అమ్నోనేమో సొంత శరీరాన్ని మరి పాడేసి జీవితాన్ని పాడేసి సాక్ష్యాన్ని పాడేస్తున్నాడు. అలాగనే ఆ అబ్షలోము కూడా మరి రాజు కావాలి. మొదటి మనం చెప్పినదేమో ప్రేమ పిచ్చి, రెండవానికి రాజకీయం పిచ్చి. రాజకీయం నేను కావాలి, మా తండ్రి లేపించి నేనే రాజుగా అయిపోవాలి. మొదట ప్రేమ పిచ్చి ఉండకూడదు, రెండోది రాజకీయం పిచ్చి ఉండకూడదు, మూడోది ధనాశ ఉండకూడదు. ఈ మూడు నీ జీవితంలో ఉంటే నీ జీవితాన్ని మార్చేసేస్తుంది. ఎప్పుడైనా నేను నా జీవితంలో ప్రేమ పిచ్చి వాడే ఈ సంవత్సరం ఏమైపోయాడు, దిరిలా వదిలిపడి దేవుని స్తోత్రం పాడైపోయాడు కదా. పిచ్చి కదా. ఒకరోజు తుమ్మిద పురుగు తెలిసి కదా మీకు అంటే తుమ్మిద పురుగు అంతమంది తెలిసి తుమ్మిద పురుగు కదా. తుమ్మిద పురుగు ఒకరోజు తుమ్మిద పురుగు పోయి తామర పూల తోలిందట. ఆ రసం కూడా తీర్చుకుంటుంది. పురుగు లేదా మహాశక్తులు తుమ్మిద పురుగు కదా. ఒక తేనె దిగిలాగా తుమ్మిద పురుగు అర్థమైందా. ఆ రసం తీర్చుకున్నది ఎక్కడికి వెళ్ళి తోలింది, తామర పురుగు పోయి తోలింది. ఆ రసాన్ని తీర్చుకుంటే అక్కడే ఉండిపోయింది. సాయంత్రం పొద్దు పోయింది, ఆ తామర పురుగు ఏమైపోయింది, అబ్బా ఇలా ఇప్పుడు మూసుకుంది, బయట పోవాలంటే అవకాశం లేదు. దేవుని సౌకర్యాలు అయితే పోలేదు. పొద్దున్న లేచిపోవాలి, పొద్దున్న ఎలా పొద్దు పడుతుంది, మళ్ళీ తామర పురుగు మూసుకుంటే ఇప్పుడు మళ్ళీ లేచిపోవాలి అనుకుంది. అయితే ఆ రాత్రి అందులోనే ఉంది. అయితే పొద్దున్న లేచి పురుగు లేచిపోతుంది అనుకుంది. ఆ లోపట్టే పొద్దు పడకముందు ఒక ఎటువంటి ఆ ఒక మరి ఏమంటారు నీకు మన అక్కడ ఏమంటారంటే చెరువు పక్కన ఉంటాయి గుంటలు, అందులో తామర పూలు ఉంటాయి. మీకు తెలిసే కదా, చెరువు పక్కన కొన్ని గుంటలు ఉంటాయి కదా, అందులో తామర పూలు ఉంటాయి. కాబట్టి ఆ ఏడుపు వచ్చి పొద్దున్న ఇంక పొద్దు పొడవలేదు, పురుగు లేచిపోవాలని అందులో ఒకటి పొద్దు పడకముందే ఆ యొక్క ఎదురుపడి వచ్చి ఆ తామర పూని వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది. సంవత్సరం జీవితం కూడా అలా తిరిగి ఒడిలో వచ్చి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు.
హల్లెలూయా. ప్రేమ ప్రేమ అని మోసం చేస్తుంటారు, తీయని మాటలు చెప్పి మాయలు చేస్తుంటారు. ప్రేమ ప్రేమ అని మోసం చేస్తుంటారు, తీయని మాటలు చెప్పి మాయలు చేస్తుంటారు. అసలు మనం ప్రేమిస్తున్నావా? ఒకసారి చదువుకుందామా? న్యాయాధిపతులు 10వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 15 నుంచి 16. అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టమే లేనప్పుడు నేను ప్రేమిస్తున్నానని నువ్వు ఎలా చెప్తున్నావు? ఇది వరకు నన్ను అబద్ధమాడావు. నీ గొప్ప బలము దేనిలో ఉందో నాకు చెప్పలేదు, నాకు చెప్పకపోతేవని అతనితో అనెను. ఆమె అనుదినము ఆ మాటల చేత అతడు బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి ఆ ప్రేమ నుంచి బయటకు వచ్చినందుకు ఇష్టపడలేదు. తెలియలో నుంచి బయటకు వచ్చినందుకు ఇష్టపడలేదు. ప్రేమ పిచ్చిన వాడు వారి ఆస్తి ఇప్పుడు చూడండి, ప్రేమ పిచ్చిన వాడు హాస్పిటల్ తీసిపోయినాడని అతని దేవుడన్నా మారాలి, అతనన్నా మారాలి. ఆ దేవుడన్నా అతన్ని మార్చాలి, లేకపోతే అతనన్నా మారాలి. అతనికి మందులేమి హాస్పిటల్లో వెళ్ళి పనిచేయాలి. స్తోత్రం. జీవితాన్ని మన తెలియల ఓడిలో మరి దేవుని బిడ్డలారా చేరి తన అభిప్రాయం అంతా తెలిపి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అలాగనే మరి ఇక్కడ మన ఆదికాండము 34 25, 26 వచనము మనం చదువుకుందాం. ఇక్కడ మరి చదవండి. మూడో దినము వారు బాధపడుతుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవీయులు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి పార్టీ పురుషుని దేవుని స్తోత్రం. ఈ అధ్యాయంలో మొదలు చూస్తే దీన ఆ దేశం యొక్క మరి ఆ కన్యకల్ని ఆ యవనస్తుల శరీరాన్ని సృష్టించుకుంటూ వెళ్ళింది. తల్లిదండ్రులకు చెప్పకుండా సొంత నిర్ణయం చేత ఆ దేశం యొక్క శరీరాన్ని సృష్టించేందుకు వెళ్ళింది. అయితే అక్కడ ఒక ఎదురైంది. ఎవరు అతని పేరేంటి? అమోరు కుమారుడైన షకేం. స్తోత్రం యొక్క దేవుడు ఆమెను పట్టుకొని ఆమె చెప్పి ఆమెను పాడు చేసేసి ఆ విషయము ఎవరు తెచ్చింది? యాకోబు కుమారుడు తెచ్చింది. దేవుళ్ళారా, ఒక సమయం వచ్చింది, కొద్ది రోజులు మరి అతడు నేను నేను ప్రేమిస్తున్నా, పాడు చేసిన తర్వాత నేను ప్రేమిస్తున్నా అని చెప్పి, అయితే నువ్వు ప్రేమిస్తున్నా పెళ్లి చేయాలి నాతో మాట్లాడి నాన్న యాకోబుతో మాట్లాడితే, అయితే మీరైతే అందులో ఏమైతే మరి దేవుడు నమ్ముకున్న వారు కాబట్టి మీరు సున్నతి చేసుకుంటే మా పిల్లలు నీకు ఇస్తామని చెప్పారు. అయితే దేవుళ్ళారా, మరి ఇతడు రాజు కుమారుడు చాలా ఆమె
ఇష్టపడుతుందని ఆ ఒక దేశస్తులు అంతా సున్నతి చేసుకుంటే, ఆ సున్నతి చేసుకున్న 3 రోజుల్లో యాకోబు ఇద్దరు కుమారులు ఆ దేశం మొత్తము, ఆ గ్రామం మొత్తం యవ్వనస్తుల్ని చంపుతాడు. ఒక్క పాపము దేశాన్ని మొత్తము, ఒక్క పాపము అక్కడ ఉన్న యవ్వనస్తులు మొత్తం చంపేటట్టు చేసింది. ఇంకొక మాట చెప్తాను, తెలుస్తుంది. ఒక్క అబద్ధము ఒక పట్టణాన్ని మొత్తం నాశనం చేసింది. దేవుళ్ళ అబద్ధము మన ఆయుష్ని తగ్గిస్తుంది. అబద్ధము చాలా వంశం తీసుకున్న అబద్ధం గురించి మాట్లాడడం చాలా ఉన్నాయి. దేవుళ్ళ ఒక్క అబద్ధము దేవుళ్ళ ఎంతమందిని బాధ పెట్టింది, ఎంతమందిని సంపించిందంటే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదటి సమయం 22:18-19 వచనాలు. మొదటి సమయం 22. రాజు దోయేగుతో పడుకుని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులందరి మీద పడి ఎప్పుడు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన తోపు కాపరస్తుని కత్తివాత చేత హతము చేసిన. పిల్లలనేమి, మగవారినేమి, ఆడవారినేమి, బాలునేమి, పసి పిల్లలనేమి, ఎట్లనేమి, అన్నిటిని కత్తివాత చేత హతము చేసింది. దోయేగు అని ఇతడు మరి రాజు యొక్క పశువుల కాపరిలో పెద్ద. దోయేగు అనే మరి రాజు సౌలు రాజు యొక్క మరి పశువుల కాపరిలో పెద్ద. దీనికి మనం ఈ యొక్క మొదటి సమయంలో 21 అధ్యాయంలో చూస్తే, దావీదు ఒక రోజు మరి సౌలు తరుగుతున్న సమయంలో పారిపోతున్నప్పుడు ఒక మందిరం ఒకటి వస్తుంది. అక్కడ సేవకుడు ఉంటాడు. మరి దేవుని పిల్లల ఆ మందిరంలో కొన్ని మరి అయా ఇక్కడ మీ తినతందుకు ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు, అక్కడ అయా ఇక్కడ మరి తినతందుకు ఏమీ లేదు, కానీ మన పరిశుద్ధ వాళ్ళ మీద రొట్టెలు పరిశుద్ధంగా ఉంటే, నీతిగా ఉంటే అవి తీసుకొని మరి తినవచ్చు, పక్కన వెళ్ళవచ్చు చెప్పినప్పుడు దేవుని పిల్లల మరి నేను మరి పరిశుద్ధంగా ఉన్న ఈ 3 దినాలు నేను మరి పరిశుద్ధంగా శరీరం దూరం ఉన్నా అది తినవచ్చు అని దేవుడు యాజకుని అడిగి తీసుకొని, అయితే నా దగ్గర ఏం లేదు, అదే ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఉంటే మరి కొద్దిగా సహాయం చేయాలంటే, మరి ఇక్కడ ఏది లేదు, మరి వస్త్రం అక్కడ మీ బలియాలకు సంధి యొక్క ఖడ్గం మాత్రం ఉంది అని చెప్పినప్పుడు అవి పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క దోయాకు చూస్తాడు. చూసి దేవుళ్ళ సౌలు దగ్గరికి వచ్చి సాడలు చూపుతాడు, నీ దగ్గర విషయాలు చూపించాడు. మరి యాజకుడు మరి సౌలు కత్తించుడు, రొట్టెలిచ్చుడు, మరి దేవుని పట్ల విషయాలను చేయించుడు అని చెప్పినప్పుడు దేవుళ్ళ యాజకులందరూ పిలిపించి దాదాపు ఎంతమంది 85 దేవుళ్ళ సేవకులు అంటే ఇతరుల గురించి ప్రార్థించేవారు కదా. సేవకులు అంటే ఇతరుని మరి ఇతరుల పక్షాన ప్రార్థన చేసే సేవకులు అంటే ఎవరు? దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డల్ని పెట్టుకొని మరి సౌలు మహారాజు 85 మరి ఏ లోతు వస్త్రం ధరించిన వాళ్ళని మొత్తం చెప్పించిన. అంతేకాకుండా వారి గ్రామాన్ని మొత్తం పిల్లలని పెద్దలని సీలని ఇట్లా ఇది ఒక్క అబద్ధం జీవితాలని ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విజయాలన్నీ చాటింగు వేసేవమ్మ. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విజయాలన్నీ చాటింగు వేసేవమ్మ. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచి చెడుగా నింపి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచి చెడుగా నింపి, వెచ్చబెట్టి పర్లేమానమ్మ, చిచ్చుబెట్టి ఓకే చిన్నమ్మ, వెచ్చబెట్టి పర్లేమానమ్మ, చిచ్చుబెట్టి ఓకే. దయచేసి సంఘం మధ్యలో కావచ్చు, మన సోదరుల మధ్య కావచ్చు, చిచ్చు పెట్టే వారిగా మనం ఉండకూడదు. సంఘంలో నీ గురించి నేను, నా గురించి నేను, ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటే మంచి పద్ధతి కాదు. దీంట్లో ఒక్క అబద్ధం అది చెప్పకుంటే యాజకులు బతికే వాళ్ళ ఆ దేశం
వాళ్ళు చాలా బాధ అనిపించేది చదువుతూ ఉంటారు. యాజకులు అంటే వాళ్ళు దేవుని పక్షాన నీ గురించి ప్రార్థన చేసేవారు, నీ దేశాన్ని గురించి ప్రార్థన చేసేవారు, నీ కుటుంబాల గురించి కన్నీరు కాల్చి ప్రార్థన చేసేవారు. నీకు ఆరోగ్యం బాగలేకుంటే శత్రువులు వస్తువులు అంటే నీ గురించి కన్నీరు కాల్చి యాజకులు ప్రార్థన చేసేవారు. వాళ్ళు చెప్తారు కదా, ఉండాలి కదా. యాజకులు అంటే దేవుని పక్షాన ప్రార్థన చేస్తారు. శత్రువులు వస్తున్నారు, అయ్యా ఆ దేశాన్ని కాపాడుకుంటా, అయ్యా మా దేశాన్ని ఇలా కాపాడతామని దేవుడి దగ్గర విషయాలని తెలుసుకొని సైన్యాన్ని నడిపించేవాళ్ళు సేవకులు, యాజకులు. ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్క అబద్ధం దాచుకోలేకపోతే అనేక కుటుంబాలు, అనేక తల్లులు జీవితాలు చాలా జాగ్రత్తగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగానే అపొస్తలుల కార్యం, ఒకసారి అపొస్తలుల కార్యం తెలుగులారా 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం, 2 వచనాలు చదువుకుందాం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలం మీద ఆ భార్య ఎరగకనే వాడు దాని పొలంలో ఎరలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ అక్కడ చూస్తే అపోస్తుల బాధల కనిపిస్తారు. ఇతడు చేసింది ఏంటంటే దేవుడు పొలం వీళ్ళు అయితే కొంత దాసులు పాపం భార్య పిల్లలేదు, దాసుడు భార్య చెప్పలేడు, కొంత తీసుకొచ్చిండు అపోస్తుల పాదాల దగ్గర పెట్టిండు. ఇప్పుడు అయ్యగారిని అయ్యా అన్నయ్య ఇంతకమ్మేదా అది అవయ్యా అంతకమ్మే అయ్యా నువ్వు ఉన్నప్పుడు నీదే కదా, అమ్మినప్పుడు అది దేవుంది కదా, పోలే ఉంచుకున్నాం అయ్యా కొంత ఉంచుకున్నాను పిల్లల పెళ్లి గురించి ఇంటి కుటుంబం కట్టుకున్నాను, ఏదో ఒక అవసరం ఉంది కదా, కొన్ని దాచుకున్నాయా చెప్పలేకపోయింది. దాచుకున్నాను అబద్ధాన్ని దాచుకుంటే అది మంచిది కాదు, జీవితాలను పాడు చేసేస్తుంది. దేవులారా ఎప్పుడైతే అబద్ధం పశుధాలను మోసపోతున్నారో అని చెప్పుచుంటే సేవలు ఆ పేరు చెప్తుండే కానీ పడేసి దేవులారా 7వ వచనం చూస్తే 10వ వచనం దాకా 3 గంటల తర్వాత మరి సఫీరాలో వస్తుంది. సఫీరాలో జరిగిన సంగతి పాపం మనకి ఏం తెలియదు. అప్పుడు సఫీరా కూడా ఇదే ఎందుకు అడుగుతారు, ఈమెకు తెలియదు రాసుకున్నారు, రాసి వచ్చిందని. మా ఆయన చాలా మంచిగా బంగారు కొండ అనుకున్నారు. మా ఆయన ఎప్పుడు అబద్ధం మాట దాచుకుంటున్నాను కదా, ఏది సిగ్గుడు నా దగ్గర ఉంచుకోడు, మా ఆయన చాలా మంచోడు. సత్యం మా ఆయన చాలా మంచోడు కదా, నాకు తెలియదు ఏ విధంగా దాచుకో చాలా మంచోడు మా ఆయన, ఏం తెలియదు. ఎప్పుడు స్తోత్రం. ఏ తల్లి ఎప్పుడు వచ్చింది, 3 గంటలకు వచ్చింది. మా ఆయన గొడవపోయి మరి ధనం ఇచ్చింది కదా, అయ్యగారి దగ్గర పోయి ఆశీర్వాద ప్రార్థన నుంచి వచ్చింది. ఆ రోజే శివ రోజు ఆ రోజే శివ రోజు అప్పుడు రాకపోయినా బాగుంది. ఎందుకంటే మా ఆయన మరి పొలబడినట్టు డబ్బు తీసుకుని ధనం తీసుకుంది కదా, మరి ఆ ప్రార్థన 3 గంటల సమయంలో వచ్చి ఆశీర్వాదం ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతా అనుకున్నాడు. అయ్యగారు అడిగి అమ్మ ఇంతకన్నా మీరు పాపం ఈమెకి ఏం తెలియదు, జరిగిన సంగతి దాసుల సంగతి ఏం తెలియదు. ఆయన మొత్తం తీసుకొచ్చి కావచ్చు ఇంతే కావచ్చు ఇంతే అని చెప్పారు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసపోయితే ఏకమై ఎందుకు ఇలా పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎందుకు మోసపోయి సాధన ఎందుకు మీరు ప్రేరేపించింది ఒక భర్త చేసిన చిన్న భార్య తెలియకుండా, చాలా మంది భార్య తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, సంఘానికి తెలియకుండా
సేవకులు దగ్గర వస్తుంది కాదు. అనేక దాసుల వల్ల జీవితాలు పాడైపోతుంది. దేవుని స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో ఏదైతే దాసుకుంటామో అది పాపాన్ని తీసుకొస్తుంది, జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ రీతిని ఇంకొకసారి మనం చూస్తే ఆది కాండంలో ఉండేటట్టుగా రాయలు దాసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటే చదువునా రాయలు ఆది కాండము 31, 34. ఆది కాండము 31. రాయలు ఆ విగ్రహం తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాడి మీద కూర్చున్నాడు. లాభాలు ఆ గుణం అంతటిలో తడివి చూసినప్పటికీ అవి దొరకలేవు. ఆమె తన తండ్రితో, అయ్యా నేను లేవలేను, తమ కోపపడకూడదు, నేను తడగా ఉన్నానని చెప్పిన. అతను ఎంత వెనుకను దొరకలేదు. యాకోబు కోపపడి రాయి చేసింది మరి కారణం నుంచి అక్కడ మరి లాభాల నుంచి మరి 20 సంవత్సరాలు పనిచేసి యాకోబు తిరిగి వచ్చి ఈమె ఏం చేసిందంటే విగ్రహం యాకోబు చెప్పలేదు, దాసుకుని తీసుకొచ్చింది. అయితే మరి ఎప్పుడైతే కుటుంబంతో యాకోబు పిల్లలు అందరి పేరు లాభం వచ్చింది వల్ల ఇంట్లో లేదు విగ్రహం పోతే పోయి నా పిల్లలను పెట్టుకుంటే తండ్రి మీద వాంఛన పడి మరి మానవుడు పోతే పోని కానీ ఆ విగ్రహం ఎత్తుకుతున్నామని పరుగున మరి వాళ్ళని 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు కలుసుకొని, అయ్యా నా విగ్రహం పోతే పోయి అందరి తల్లిదండ్రుల మీద ఆశ్చర్య పడి ఎత్తున్నావు, ఓ నేను నా విగ్రహం ఎందుకు దొంగతనం చేసినావు? ఈ దొంగతనం చేసింది రాయలని నాకు తెలియదు. దేవదేవుల దగ్గర ఉండే దొంగ 5 సంవత్సరాల దగ్గర కష్టపడ్డా ఎంత నమ్మకం పనిచేసినా నీ దేవదేవుల దగ్గర ఉన్న వాళ్ళు అంత ఎదురు చూసి మళ్ళీ రాయలు ఇంకొక అబద్ధం దాసుకుంది కానీ ఇంకొక దానికి ఇంకొక అబద్ధం, ఒక తప్పుకు ఇంకొక తప్పు చేసి తన జీవితాన్ని పాడు చేసి దాసుకొని చూడండి ఆరంభిస్తుంది. చూడండి మన అక్క అదే ఆది కాండము 35, 16, 19 35. రాయలు ప్రశ్నించిన భయపడకు. చాలా చూడండి, ఒక పాపం దాసుకున్నది ఏం చేసుకున్నావు? నీకు అవసరం లేదు. మీ తల్లిదండ్రులు దేవుని నమ్మని వాళ్ళు, నువ్వు దేవుని నమ్ముకున్నావు. కొన్ని చాలా వాళ్ళకి ఎన్ని విజయాలు ఉంటాయి, బంగారు విజయాలు ఉంటాయి. నేను స్తోత్రం. అయితే నువ్వు దేవుడు నమ్ముకున్న దానివి వాళ్ళు విగ్రహాలు, నీకు అవి అవసరం లేదు, దానివల్ల నీకు ఉపయోగం ఏమి లేదు. వీళ్ళ తీసుకుని వచ్చే జీవితాన్ని 14 సంవత్సరాలు పిచ్చిగా ప్రేమించిన యాకోబు. బైబిల్ చదివితే యాకోబు అంతా ప్రేమించిన వాళ్ళు చరిత్రలో కనిపించారు. బైబిల్ మొత్తం తరివి చూస్తే అధికంగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యాకోబు. సొంత భార్య నుంచి పెరిగా ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పొడి చేసిండు, మామయ్య మోసం చేసిండు. 14 సంవత్సరాలు ఎవరి గురించి? రాయల నుంచి 14 సంవత్సరాలు పాపం కష్టపడితే ఆ కష్టానికి ఫలితం లేకుండా మంచిగా ప్రేమించు. చూడండి మన దగ్గర మనం చాలా ఎవరు ప్రేమిస్తుంది, మనం చాలా బాగా వాళ్ళు దూరమైనప్పుడు మనకి ఎంత గుండె పని గుండె పని
నీలో నెమ్మదినిచ్చి. గుండె పగిలించి బాగా ప్రేమించిన వాళ్ళతో అయితే మీకు ఎంత బాగా అనిపిస్తుంది? ప్రేమించలేదా మీరు? లేదా ప్రేమించలేదా? చాలా పిచ్చిగా మనం ప్రేమిస్తే వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేదు, చచ్చిపోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. 15 సంవత్సరాలు ఇక్కడే మొత్తం మరి దేవుని వాక్యం చదువు ఇవన్నీ నేర్చుకుంటూ గర్భదేశం నా జీవిత చరిత్ర. ఇంకా స్కూల్ పోయి నా పేరు నాకే రాలేదు. టైం చుట్టూ మా కంపెనీలు ఇస్తారు కాబట్టి సంతకం పెట్టాలి కాబట్టి వాళ్ళ చుట్టూ పోయి నీ పేరు ప్రతిరోజు రాయాలి. ఇక్కడ నేర్చుకో ఆడాలని దేవుని ఆరాధించాలని ఆ శక్తి నా అంత పిచ్చి ఉంటే ఎంత పిచ్చి దగ్గర ఉన్నాయి నంబరు భయం అనిపిస్తుంది. మాట్లాడాలంటే వాళ్ళు బాధపడుతుండవచ్చు. ఎందుకు మంచి జీవితం రేపు తెల్లారి వాక్యం వింటే వారి ముందు నేను ఏ ముఖం పెట్టుకుని వాక్యం చెప్పాలి? నేనే తప్పు చేస్తూ నేనే పాపంలో ఉంటూ మీరు పాపం చేస్తూ పరిశుద్ధంగా జీవించమని వారికి ఎలా చెప్పాలి? నేను సాక్ష్యం సంఘంలో ఒకటే సాక్ష్యం కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళాను మంచి పేరు వస్తాను. దేవుడు అందరి పట్ల మంచి మొదటి వచ్చిన ఏ ప్రేమ సేవకుల పట్ల అదే సిరినవ్వుతో ఒక్కరి గురించి చెడ్డగా చెప్పి నాకు అస్సలు ఇష్టం లేదు. మంచిగా దేవుడిని మార్చి దేవుడు అనేక జీవితాలు పాడైపోయినాయి ప్రేమదానం. దేవుడు కుటుంబాలు ఈ యొక్క పాపం ద్వారా అనేక కుటుంబాలు పాడైపోయి చాలా అంశాలు నేను సమయం లేదు కాబట్టి దేవుడి ద్వారా మరి దేవుడి ద్వారా ఆ అమ్ములను అవసరాలను సంవత్సరం జీవితాలు పాడైపోయినాయి. మనిషి జీవితం చాలా భయంకరమైనది. మార్చుకుంటే జీవితం గొప్ప విలువెత్తాడు. దేవుని స్తోత్రం కలుగును. నేను జీవితం మార్చుకుంటే ఈరోజు నన్ను చూసి ఏమంటారు తెలుసా? ఈరోజు మీరు కాదు నా కుటుంబానికి వాక్యం చెప్తే ఆశ్చర్యపడిపోయాను. మా భార్య అన్నది మా ఆయనలేనా? ఓ నీ పెళ్ళైనప్పుడు నీ సంతకం పెట్టుకుంటే నువ్వు లేదు. మా ఆవిడ ఒక 5వ తరగతి చదువుకుంది. సంతకం పెట్టి నా సేవకులు సంతకం పెట్టారు కదా. పెళ్ళైనప్పుడు సర్టిఫికేట్ ఎత్తారు కదా. పేరే నాకు రాదా? 24 సంవత్సరాలు నా పెళ్ళి, 2 పిల్లలు, కొడుకు, పాప. దేవుని స్తోత్రం. దేవుని ద్వారా కాశక్తి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఒక సహోదరుడు అన్నయ్య ఎంత మంచిగా పాట పాడుతున్నావు, మంచిగా ఉంది, కొద్దిగా వాక్యం చెప్తే బాగుంటుంది కదా అన్నాడు. అవును నాకు చదివే రాదు. అట్లయితే కష్టపడి రోజు ఫోన్లో ఇవి నేర్చుకుంటున్నా. దేవుని స్తోత్రం. వాక్యం చదువు ఇప్పుడు దేవుని నన్ను నిలబెట్టి చిన్న సాక్ష్యం చెప్పిన ఆ సాక్ష్యం పట్టుకున్నాడు. వాక్యం చదువు ప్రారంభించిన ఈరోజు లైఫ్ మారిపోయింది. హల్లెలూయా. కొంతమంది మా అక్కలు ఉన్నారు. ఏమంటారంటే పొద్దున్న సినిమాతో చక్కగా అయ్యగారు వందనాలంటారు. అమ్మని నా అయ్యగారి కాదు, ఆ గొప్ప స్థానం నాకు లేదు. లేదు మీరు అయ్యగారే, లేదమ్మా నేను అయ్యగారు, లేదు మీరు అయ్యగారే. నేను స్తోత్రం. నిజంగా ఈరోజు ఇంత మంచి వాక్యం అందరితో మాట్లాడిన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కొద్ది వాక్యం దీవించి మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన